చెబుదాం స్వరమే హల్లెలూయా. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చేసుకోండి. అందరికీ వందనాలు. ప్రైజ్లో చెప్పుకోండి. మరి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు మీ పక్కన ఉన్నారు కదా, నెలకొకసారైనా ప్రైజ్లోడు చెప్పుకోవడం మంచిది. మరి నశిస్తున్న వారికైతే వెర్రితనం వేపకాయ ఎంత ఉంటుందంట. వెర్రివాడా అని దేవుడు వారిని పిలుస్తూ ఉంటాడు. దయ్యాలు నీ ప్రాణాన్ని అడుగుతున్నాయి అని అంటాడు. వారు నీ ప్రాణమును అడుగుచున్నారు. మరి ప్రాణం ఉన్నప్పుడే నువ్వు రక్షణ పొందడం ఎంతో మంచిది. నీ ప్రాణం ఉన్నప్పుడే నువ్వు మందిరంలో ఉండడం మంచిది. నీ ప్రాణం ఉన్నప్పుడే. మరొక్కసారి కరోనా రాకముందే, బయట అక్కడక్కడ వచ్చింది, నీకు రాకముందే కరోనా వచ్చినప్పుడు ప్రభా మందిరం తెరువు, మందిరంలో ఉంటా అన్నావు. మళ్ళీగా ఆదివారం ఒక్కసారి మాత్రమే ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావు. వారంలో 3 సార్లు ఉండాల్సిన, 4 సార్లు ఉండాల్సిన నీవు మందిరంలో ఉండకుండా మరి సాతాను దురాత్మలు దాడి చేయడానికి అవకాశం ఇచ్చి వాడి యొక్క ప్రేతాత్మలు దాని ఇల్లు మరి ప్రేతాత్మలతో ఉంది అన్నట్టుగా మరి ఉన్నావేమో. అందుకే మళ్ళీ ఇంకోసారి వస్తుంది కరోనా. కనుక మందిరములో ఇది ప్రాణం అడగకముందే మందిరంలో ఉండాలి. నీ ప్రాణం వెర్రివాడా, వారు నీ ప్రాణం అడుగుతున్నారు. ప్రాణం అడగకముందే నువ్వు రక్షణ పొందాలి. ప్రాణం అడగకముందే బాప్తిసం పొందాలి. అకస్మాత్తుగా ప్రాణం పోకముందే పరిశుద్ధాత్మ పొందాలి. సంఘ సహవాసంలో ఉండాలి. పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి. ప్రార్థనా వీరులతో ఉండి, చేతులెత్తేవారితో ఉండి ప్రార్థించే, మరి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులతో ఉండాలి. రోదన చేయు స్త్రీలతో కూడా రోధించాలి. మరణం నీ కిటికీకి ఎక్కకముందే, నీ కిటికీలలోనికి మరణం ఎక్కి దూరుతుందంట లోపలికి. అందుకని రోదన చేయి స్త్రీలను కనుగొను అని రోదన చేయి స్త్రీలతో దేవుడు చెప్తా ఉన్నాడు. అలాగే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించే పురుషులతో చెబుతున్నాడు. మీరు ప్రయత్నించండి, ప్రార్థించండి. మరి వారు ప్రయత్నించి ప్రార్థించినా నువ్వు మాత్రం పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించకపోతే సంశయం, కోపం, దిక్కుమాలిన కోపంతోనే ఉంటే నిన్నెవడు మార్చగలడు? మరి రోదన చేయి స్త్రీలు ఎంత మరి కనుగొని ప్రయత్నం చేసినా, ప్రోత్సహించినా నువ్వు రాలేకపోతే ఎవడు మాత్రం నిన్ను మారుస్తారు? సహోదరులారా, రోదన చేయు స్త్రీగా నువ్వు ఉందువుగాక. పవిత్రమైన చేతులెత్తి పురుషులు ప్రార్థన చేస్తున్న వాళ్ళతో కలిసి చేతులెత్తి ఇద్దరిద్దరుగా నలుగురు ప్రభురాకడ దినాల్లో ప్రార్థించడానికి ప్రభు నీకు కృప ఇచ్చునుగాక. కడవరి రోజులు ఇవి. దేవుని చిత్తం అప్పట్లో సంవత్సరానికి ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు, లేకపోతే 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి. ఆదివారం ఏమో మందిరం మానేసిగా కొందరైతే దేవుని చిత్తం లేదు, ఏం లేదు. బూజుకర్ర, నిర్మా సర్ఫు పట్టుకొని వాషింగ్ పౌడర్, నిర్మా అని బట్టలు ఉతుకోవడం, మాసిపోయిన సంచులు, మసి బట్టలు కర్ర పట్టుకొని బూజు దులుపుకోవడం. అదొక గుంపు ఉంది, అదొక బ్యాచ్. ఇక వాళ్ళు మాత్రం క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, మంటల ఆదివారం, ఇంకొక ఆదివారం, ఇట్లా. ఇక వాళ్ళకైతే అసలే ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు వెళ్ళిపోయాడో, దేవుడు వచ్చి వెళ్ళిపోయాడో ఏం తెలియకుండా ఉంటుంది. కనుక ఇది ప్రతిరోజు దేవుని మందిరంలో ఉండాల్సిన రోజు. ఆది అపోస్తులు విశ్వాసులు ఎలాగైతే ప్రతిరోజు మందిరములో దేవుని సన్నిధిలో తలుపులు తెరిచి ఎలాగైతే మందిరంలో ఉన్నారో అలాగ ఉండాల్సిన రోజులు. అప్పట్లో ఎలాగైతే ఉన్నారో ఇప్పుడు కూడా ఉండాల్సిన రోజులు ఇవి. మందిరంలో ఉంటేనే కార్యాలు జరుగుతాయి. ఎప్పుడో సుమయోను, హన్నా కాదు, పెనిన్నా కాదు, హన్నా కాదు, అన్న. సుమయోనుతో పాటు యేసుప్రభువు అప్పుడే పుట్టిన యేసుప్రభుని ఇద్దరు చూడగలిగారు. ఇప్పుడైతే యేసుప్రభు రాకడను చూడగలగాలి, బాలుడైన యేసును కాదు. మరి
పెళ్లి కుమారుడుగా వరుడుగా వస్తున్న యేసును చూచుదుముగాక. హల్లెలూయా. అయితే నువ్వు మందిరంలో ఉండాలి. 24 గంటలు కాదు. 24 గంటలు ఉంటే ఉద్యోగానికి ఎప్పుడు వెళ్తావు, కూర ఎప్పుడు వండుకుంటావు, పచ్చడి ఎప్పుడు నూరుకుంటావు, ధనియాలు ఎప్పుడు దంచుకుంటావు, మసాలా ఎప్పుడు పొడి పట్టుకుంటావు, నువ్వుల కారం ఎప్పుడు చేసుకుంటావు, కరివేపాకు కారం ఎప్పుడు చేసుకుంటావు. ఏదో ఒక గంట అయినా దేవుని మందిరంలో ఉండాలి. ఉదయం 5 గంటలకైనా సరే, సాయంత్రం 6 గంటలకైనా సరే. లేకపోతే ఎప్పుడు ప్రభువు అక్కడికి ఎవరు వెళ్ళిపోయారో అని అసలు ఏంటి నేనైనా ఉన్నాను బిక్కుమనుకుంటూ ఉండాల్సిన రోజులు వస్తాయి. తడవలాడినా దొరకరు. దేవుడు ఉన్నప్పుడే తడవలాడి కనుగొను దేవుణ్ణి వెతుకు. రోదన చేయిస్తున్న వెతుకు. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థించే పురుషుల్ని వెతుకు. కృపాకాలం ఉండగానే ఎప్పుడైపోతుందో తెలియదు. అలా ఉన్నాయి రోజులు. మొన్న యెరూషలేముకి వెళ్ళి చూస్తే అలా ఉన్నాయి రోజులు. యెరూషలేము నుంచి బయటపడటం స్టార్ట్ అయినాయి. ఇది కాల్పులు మోగింది, సైరన్ మోగింది. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాలి. మేము యోర్దానికి వచ్చేసాం, యోర్దాన్ దేశానికి మోగినాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు. మరలా 5 సంవత్సరాలు మనం సమాధానంగా ఉందాం అన్నట్టుగా మళ్ళీ ఒప్పందాలు. మరి ఈ సమయంలో ప్రభు ఎలాంటి సమయంలో ప్రభు వస్తాడో తెలియదు కనుక మందిరంలో ఉండడం చాలా మంచిది నీకు. హల్లెలూయా. మందిరంలో దేవుని చిత్తాన్ని కనుగొనవచ్చు. ఏమంది వచ్చి గంట సేపు ప్రార్థన చేసుకుని వెళ్ళిపో. ఇజ్రాయెల్ టైంలో చేయాలనుకుంటే ఇజ్రాయెల్ టైంలో చేయి. 3 గంటలకు చేయి. ఉదయం 3, సాయంత్రం 3. లేకపోతే ఇండియా టైంలో చేయాలంటే ఇండియా టైంలో చేయి. ఉదయకాల ప్రార్థన, సాయంత్రం ప్రార్థన. మందిరంలో ఏదో ఒక ప్రార్థన ఉంటుంది. ఉదయకాలం ఒక గుంపు స్తుతిస్తూనే ఉంటారు ఇక్కడ. సాయంత్రం ఒక గుంపు ధూప దీప నైవేద్య బలులు అర్పిస్తూనే ఉంటారు. ఇలాంటి ప్రార్థనలకు నువ్వు వచ్చుదువుగాక. హల్లెలూయా. మందిరం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో మీకు చెప్తాను. మరి దానికంటే ముందు మీరు 84వ కీర్తన 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకోండి. మీరే చదువుకోండి. మత్తయి సువార్త 12వ మత్తయి సువార్త ఒకసారి 84వ కీర్తన 1వ వచనం నుంచి చదవండి. ఈలోపు మత్తయి సువార్త చెప్తా. అందరూ కలిసి చదవండి ఆ మాట. 84వ కీర్తన. చాలు, ప్రైజ్ లార్డ్. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో కూడా శుద్ధీకరణ, మందిర శుద్ధీకరణ జరుగుతుంది. ఎంత చెప్పినా 3 రోజులు శుద్ధీకరణకి రమ్మంటే మరి ఒక్క పూట కూడా రావట్లేదు. కాబట్టి సరే మీరైనా ఈ ముగింపు శుద్ధీకరణ, అలాగే ఆదివారపు ఆరాధన, అలాగే వాక్యమైన ప్రభరాత్రి రోజుల్లో చేయడానికి వచ్చారు. కానీ ఆ ఊరిలో నేను చూసిన యెరూషలేములో ఒక్క రాడే వస్తే మాత్రం మందిరానికి వస్తే ఏదైనా లాభం ఉండాలి. మందిరానికి వస్తే ఫుడ్, బెడ్ ఉండాలి, నిద్ర ఉండాలి, బాగా 3 పూట్ల సృష్టిగా భువ్వ ఉండాలి, లేదా ఏదైనా లాభం ఉండాలి, ఏదో ఒక లాభం. అలా ఉండేవాళ్ళు. అప్పుడు ఇలా కాదురా అని చెప్పి యేసుప్రభు కొరడా తీసుకొని మామూలు శుద్ధి చేయలే. అదే దేహశుద్ధి అంటారే, ఆ శుద్ధి చేశాడు. దాంట్లోనే హృదయ శుద్ధి కూడా చాలా మందికి కలిగిపోయింది. ప్రాణాత్మ శరీరాల్లో శుద్ధి కలిగిపోయింది ఈ వచనాలు. హల్లెలూయా. యెరూషలేము దేవాలయం పైకి ఎవరిని తీసుకెళ్లరు. మరి దైవజనులు శౌర్యబాబాయ్ గారు తీసుకెళ్ళడానికి ప్రభు కృప 2 సార్లు అక్కడికి వెళ్ళాను. దాన్ని ఆనుకొనే ఈ దేవుని మందిరం కదండి, దేవుని మందిరం అదే యెరూషలేము, అదంతా మందిరమే. అలాంటి స్థలంలో యేసుప్రభు కొరడ తీసుకుని వెళ్ళి ఇక
మీరైనా ఆదివారం వచ్చారు, కానీ ఇందాక ముగింపులోనైనా శుద్ధీకరణ చేసుకున్నారు. మరి దూర ప్రాంతాల వాళ్ళు మరి ఆదివారం కాబట్టి ఇంకెప్పుడు వస్తారు? అయితే అక్కడ దేవుడు దేహశుద్ధి, హృదయశుద్ధి కోడా పట్టుకొని చేశాడు. పావురాలు, గువ్వలు అవి అమ్ముకొని బిజినెస్ అయిపోయింది. మందిరం అంటే దొంగల గుహ అయిపోయింది. అందరూ దొంగలు ఎక్కువైపోయారు. బరబ్బా దొంగ ఉన్నాడో లేదో కానీ, ఇస్కరియోతు యూదా దొంగ మరి దొంగను కానట్టున్నాడేమో, కానీ మొత్తానికి ఆ దొంగలందరినీ ఆ దొంగల గుహలో నుంచి పాపం కోడా తీసుకొని శుద్ధి చేశాడు. గొప్ప శుద్ధీకరణ జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. మందిరంలో మరి దేవుడున్నాడు కనుక ఎల్లకెళ్ళక ప్రభు వెళ్ళాడు కాబట్టి. అసలు దొంగల గుహలో దేవుడు ఎందుకు ఉంటాడా? నీకంటే నేను గొప్ప, ఆడికంటే నేను ఎక్కువ అని కొలతలు వేసుకునే వాళ్ళు ఉంటారు. అరసోల, కొంచెం, కంచం, మంచమని ఈ కొంచెంలాగా వాళ్ళ భక్తి కంటే వాళ్ళ ఆత్మీయ జీవితం కంటే అని అలాంటి వాళ్ళ దగ్గర దేవుడు ఉంటాడా? కనుక దేవుడు ఎంత శుద్ధి చేశాడు చూడండి. చదవండి ఒకసారి 12వ వచనం. యేసు దేవాలయంలో ప్రవేశించి, మందిరంలో ప్రవేశించి, చూసారా మందిరంలో క్రయ విక్రయములు. యేసుప్రభు రెండో రాకడ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా అదే పని, క్రయ విక్రయములు చేసేవాడు. క్రీస్తు విరోధి వస్తాడు కదా, వీళ్ళందరూ ఆ కోవకు చెందిన వాళ్ళే. యేసుప్రభు ఉన్న కాలంలోనే చేయడానికి ప్రయత్నం చేశాడు. అదే క్రీస్తు విరోధి మరి ఆ మందిరాన్ని మరి యూదులకు ఇచ్చి నేనే యేసుప్రభుని అంటాడు, మెస్సేని అంటాడు. మరి ఏ వస్తువు ఒకటి కావాలంటాడు. యూదులు అప్పుడు నిజమైన మెస్సేని మేము సిలువేశాం, వీడు భయంకరమైన అబద్ధ ప్రవక్త క్రీస్తు విరోధిని అప్పుడు తెలుసుకుంటారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 18 దాకా చదివితే మరి ఊచకోత కోయబడతారు. మరి ఈ చూడండి, యూదులకి శుద్ధి లేకుండా, మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి శుద్ధి లేకుండా వారు జీవిస్తున్నటువంటి జీవిత విధానంలో ఒక గొప్ప శుద్ధీకరణ జరిగింది. మరి ఇప్పటికీ ఇంతమందిలో నువ్వు ఒక్కడివే శుద్ధి లేకుండా ఉన్నట్లయితే మరొక అవకాశం ఈ వాక్యం ద్వారా కొన్ని నిమిషాలు మాత్రమే దేవుని వాక్యం మీకు ప్రకటిస్తాను. యేసునామములో నిన్ను ఈ వాక్యం ద్వారా, వాక్యంతో కూడా దేవుడు ఉదక స్నానం చేస్తాడు కదా, ఉదక స్నానం చేయాలో వద్దా, పిండి ఆరేయాలో వద్దా మిమ్మల్ని? యేసునామములో శుద్ధి కలుగునుగాక అంటే ఇద్దరు ముగ్గురు కాదు, ఒక 15 మంది దాకా చెప్పారు. దేవుడు వారిని ఆ 15 మందిని దీవించునుగాక. మరి చూడండి 21వ అధ్యాయం 12వ. యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయవారినందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారనెను. ఏ గుహగా చేశారంటే అండి, దొంగల గుహగా. అమ్ముకుంటారు. అరటిపల్లి ఇంత, మామిడికాయలు ఇంత, కొబ్బరి బోండాలు ఇంత, గేదె పాలు అయితే ఇంత, మేక పాలు అయితే ఇంత. మందిరాలు ఏమైపోయినాయండి రోజున? వ్యాపారాలు. పాస్టర్ కూడా వ్యాపారస్తుడు అయిపోయాడు. ఏమైపోయాడు పాపం? ఒక మందిరంలో పాలు ఎక్కువ వస్తాయంటే అమ్మేసుకుంటున్నాడు, ఇది స్వచ్ఛమైన పాలు అని చెప్పేసి. ఎందుకు? విశ్వాసులకు టీ కాసి ఇవ్వచ్చుగా ఆల్ నైట్ ప్రేయర్లో, లేకపోతే ఉపవాస ప్రార్థనకి వచ్చే వాళ్ళకి పెరుగుకి తోడేసి కొంచెం మజ్జిగ ఇవ్వచ్చుగా. అమ్మి 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 సేవకులంతా ఈ రోజున. ఇంకా కొంతమంది సేవ ఉండదు, ఏముండదు, ఇటు ఉద్యోగం చేస్తాడు, ఇటు సేవ చేస్తాడు. ఏంటంటే మందిరాలు ఏమైపోయినాయి? అవి మందిరాలా? మరలా యేసయ్య ఒకసారి కొరడా పట్టుకొనుగాక. హల్లెలూయా. శుద్ధీకరణ. మరి చూడండి, కీర్తనల గ్రంథంలో ఇందాక మనం చదువుకున్న కీర్తనలు ఎంత బాగుందండి. 84లో పిచ్చుకలకు నివాస స్థలం ఉంటుందంటే మందిరం దగ్గర. ఏముంటుందండి? ఈ మందిరంలో చూస్తే నేను వచ్చినప్పటి నుంచి ఈ చిన్న మందిరం 2 గుంటలు ఉన్న ఈ స్థలం కాస్త ఇప్పుడు 12 గుంటలు అయింది. 12 గుంటలు అంటే ఇంచుమించు 38 సెంట్ల అదో అక్కడ దాకా. ఈ స్థలం చూస్తే అక్కడ పిచ్చుకలు, అక్కడ పిచ్చుకలు, ఈ పైపులు ఉంటాయి కదా, పైపులో కూడా పిచ్చుకలు గుడ్లు పెట్టి నివాస స్థలాలు, గూటి స్థలం దొరికిందంట. నేను ఒకసారి ఇటు పోలంపల్లి అని ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పడానికి కాదు, కానీ ఎందుకో అక్కడ స్నానం చేసి ఇంకో చోటు పక్కనే పాస్టర్
ఒక దైవజనుడు ఉంటాడు. అయితే కొంచెం రెస్ట్ తీసుకొని లేచాను. సాయంత్రం ఒక 5 అలా అవుతుంది. పెద్ద వర్షం, గాలి, ఎక్కడి నుంచో రంగురంగుల పిచ్చుకలు, నల్లవి తుర్రు పిచ్చుకలు అంటారు కదండి, ఊర పిచ్చుకలు అంటారు. రకరకాల పిచ్చుకలు తిరుగుతున్నాయి. కొన్ని అందమైన కొన్ని పిచ్చుకలు. ఆ పాస్టర్ గారి యొక్క షెడ్ వేసారు మందిరం ముందు. ఒక పైపు ఉంటే పైపుకి మధ్యలో కొంచెం స్థలం ఉంటే ఆ నల్లటి అక్కడికి వచ్చి వర్షం తగ్గేదాకా, గాలి తగ్గేదాకా అలా ఉన్నాయి. నేను దాన్ని చూస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. మందిరం యొద్ద, మందిరం అనేది ఎంత విలువ అంటే నీకు కాపుదలను ఇచ్చేది, నీకు క్షేమాన్ని ఇచ్చేది, నేను బ్రతికించేది. బైబిల్ ఇంకో మాట ఏముందంటే మందిరపు మేలు చేత ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. తృప్తి ఉంటుంది, మేలు ఉంటుంది మందిరంలో. కనుక తరచుగా సంపూర్ణ రాత్రి ప్రార్థనలు కావచ్చు, అది ఏ ప్రార్థనకు అయినా కావచ్చు, అక్కడ నువ్వు నివాసం చేస్తుంటే నువ్వు ఒక పిచ్చుకలాగా ప్రభు సందులో ఒదిగి ప్రార్థన చేస్తే నిన్ను ఆయన మరువడు అంటాడు ప్రభు. మరుస్తాడా? పిచ్చుకలు ఒక కాసుకి ఎన్ని పిచ్చుకలను అమ్మబడతాయంట. అమ్మబడ్డ దేవుడు అందులో ఒక్కదాన్నైనా మరవడంట. ఎందుకంటే మందిరం అంటే వాటికి ఇష్టం. నువ్వు మందిరంలో జరిగే ప్రార్థనలలో చిన్న ప్రార్థన అయినా నువ్వు ఉన్నట్లయితే ప్రభు నేను మర్చిపోతాడా? పిచ్చుకలనే మరవనంటే నువ్వు పిచ్చుక కంటే ఎక్కువ కదా. సొలొమోను అలంకరించిన వాటిలో ఒకటి కూడా నీతో సాటి రాదు. ఆ పూలను చూడు అంటాడు, ఆకాశ పక్షులను చూడు అంటాడు. ఆయన నీకు మరింత విలువైనవి నీకు ఇస్తారు కదా అంటాడు. అంటే మందిరాన్ని అంటిపెట్టుకొని ఉంటే, నేను చెప్పేది ఏంటంటే ప్రతిరోజు దేవుని చిత్తం తెలుసుకోవడానికి ప్రభు నీకు కృప ఇచ్చునుగాక. 1 గంట ప్రత్యేకంగా ప్రార్థనలుగా ప్రేయర్ టైం అంతా వేరు. దేవుని సందులో ప్రభా ఈరోజు చిత్తం ఏంటయ్యా, సూచనలు ఏంటయ్యా తెలియజేయమని చెప్పాలి. శిష్యులు యేసుప్రభు దగ్గర ఉన్నప్పుడు అడిగారు, నీ రాకడికిని ఈ యుగ సమాప్తికిని సూచనలు ఏంటి అని అడిగితే చాలా విషయాలు చెప్పాడు. అలాగా ప్రతిరోజు నువ్వు అడిగితే నీ గురించి, నీ పిల్లల గురించి, నీ ఆత్మీయ జీవితం గురించి, ఎక్కడ నీ ఇంట్లో దురాత్మల అలజడి ఉందో, ఎక్కడ నీ పిల్లల దెయ్యం పట్టిందో, నేను బాగానే ఉన్నా ఏ దెయ్యం నన్ను పట్టలేదంటున్నా, నీకు పట్టి ఉన్న దెయ్యం కూడా ఎలాంటిదో ప్రభు నీకు తెలియజేస్తాడు. ప్రతిరోజు ప్రభు నీకు తెలియజేయనుగాక. హల్లెలూయా. కనుక మందిరం యొక్క అనుభవంతో తృప్తిపరచబడాలి. ఒక వ్యక్తి కొందరు ఏం చేశారంటే, మరి మీరు పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మీరు చూసుకుంటే బాగుంటుంది. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు తెలియజేస్తాను. మరి దానికంటే ముందుగా క్రీస్తు పూర్వం 835 నుంచి, క్రీస్తు పూర్వం 835, క్రీస్తు పూర్వం 835 నుంచి ఒక మరి కొంతకాలం, కొన్ని సంవత్సరాల వరకు ఆ రోజుల్లో గొప్ప పెద్ద పెద్ద దేశాల్లో రాజులు ఉండేవారు. భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అలాంటి టైంలో మరి ఒక భయంకరమైనటువంటి ఒక ఆడ మనిషి రాజుల యొక్క రాజకుమారులందరినీ కూడా చంపించేసి ఒక్కడు కూడా మిగలకుండా, ఇక రాజు యొక్క పిల్లలు లేకపోతే, రాజు కొడుకులు లేకపోతే, ఇక మగవాళ్ళు రాజులు ఉండేదానికి వీల్లేదు కదా. ఒక భయంకరమైన పిశాచి పట్టి, దయ్యం పట్టి, ఒక రాక్షసిలాగా తయారైపోయి మరి తలంతా విరబూసుకొని ఒక చాలా దయ్యాలన్నీ తన స్వాధీనం చేసుకొని మరి రాజుల యొక్క పిల్లలందరినీ చంపుకుంటూ నరుక్కుంటూ పోగులేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. అలాంటి సమయంలో రాజుల యొక్క, అందులో మరి మంచి రాజుల యొక్క, శ్రేష్టమైనటువంటి రాజుల యొక్క పిల్లలు కూడా చంపబడుతూ ఉంటే, మరి ఒక అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తి, మరి దైవ భయం కలిగినటువంటి, దైవభీతి, దైవ చింతన కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక తల్లి లాంటి ఒక మనిషికి ఒక కుమారుని అప్పగించి ఒక మందిరంలోనికి వెళ్ళిపో అన్నాడు.
ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 835 క్రీస్తు పూర్వం ఆ సంవత్సరంలో ఒక మందిరం ఎక్కడుంటుందో చూసి ఆ మందిరంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఒక రాజకుమారుణ్ణి ఒక 7 సంవత్సరాల వరకు భద్రంగా 7 సంవత్సరాలు అక్కడే మరి పడక మీద ఆ కుమారుని ఉంచుతూ చక్కగా దాల్చి పాలిచ్చి పెంచి ఆమె పెద్ద చేసింది ఒక దాదిలాగా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈలోపు దేశమంతా అల్లకొల్లోలం. ఒక ఆడ మనిషి ఒక రక్త పిపాసులాగా రక్త తర్పణముతో నాట్యమాడుతూ ఎంతోమందిని చంపుతూ గ్రామాలని, పట్టణాలని, రాష్ట్రాలని నాశనం చేస్తూ ఏలుబడి చేస్తున్నటువంటి ఆ సమయంలో మరి ఆ కుమారుడు ఎప్పుడైతే 7 సంవత్సరాల దాకా మందిరంలోనే పెంచబడుతూ ఆ మందిరంలోనే ఉంటూ, నేను చెప్పేది సమూయేలు గురించి కాదు. సమూయేలు ఆ రోజుల్లో చిన్నప్పుడు ఎలాగైతే మందిరంలో అప్పగించి వెళ్ళిపోయారో అలాగా ఒక వ్యక్తి ఇతన్ని పెద్ద చేసి ఇతన్ని ఒక రాజుగా మార్చాలి మన దేశాన్ని కనుక్కొని ఆ తల్లికి ఇస్తే ఆమె చక్కగా పెంచిన తర్వాత ఎవరైతే పెంచమని చెప్పారో అతనికి ఇస్తే అతన్ని మరి ఆ మందిరంలోనికి ఏ మనిషి వచ్చినా మరి ఆ రోజుల్లో విశ్రాంతి సమయాలలో లేకపోతే ప్రజలు వచ్చి దేవుణ్ణి ఆరాధించుకునేటటువంటి సమయంలో ఆ బాబుని మరి ఎవరు కూడా చంపకుండా ఈ భయంకరమైనటువంటి రాక్షస సంబంధమైనటువంటి ఈ స్త్రీ దేశాన్ని వెళ్తున్న ఈమె వచ్చి ఆ 7 సంవత్సరాల బాబుని చంపుతుందేమో అని ఆ బాబుని జాగ్రత్తగా కాపాడడానికి ఈ కొస నుంచి ఆ చివరి దాకా, ఈ కొస నుంచి ఆ చివరి దాకా గొప్ప గొప్ప రాజభటుల్ని, అధిపతుల్ని పెట్టి జాగ్రత్తగా కాపాడుతున్న సమయం అది ఆ మందిరంలో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ సమయంలో మరి ఎందరో వస్తారు కనుక వాళ్ళతో పాటు ఈమె కూడా వచ్చింది. కానీ ఈమె ఆ చివర ఉంటూ ఉండగా ఈ బాబు ఎవరో రాజకుమారుడు అనే విషయం తెలియక ఎవరో అనుకున్నారు. అయితే అక్కడ ఆమె వచ్చినటువంటి విషయం తెలుసుకొని అధిపతులు వాళ్ళు వీళ్ళు మరి గొప్ప గొప్ప కత్తులు తీసుకొని ఆమెను ముక్కలుగా నరగడానికి ఆ మందిరంలో ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆగు అని వాళ్ళందరిని ఆపి మరి గొప్ప గొప్ప విలువైనటువంటి పూర్వీకులు వాడిన అద్భుతమైన కట్కాలు అయితేనే మరి ఇలాంటి రాక్షస సంబంధమైన ఈ స్త్రీని చంపడానికి వీలవుతుంది. మందిరంలో చంపితే అపవిత్రం అవుతుంది కాబట్టి ఆమెను బయటకు తీసుకుని వెళ్ళి తరిమి ఆమెని చంపాలి. దానికంటే ముందు మనం ఈ మందిరంలోనే ఈ బాబుని 7 సంవత్సరాల బాబుని రాజును చేద్దాం అని చెప్పేసి ఆ బయటకు తీసుకెళ్ళి ఆ బాబుకి కిరీటం పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఆ దేశస్తులందరినీ కూడా ఈ బాబు తరపున ఉండడానికి మీరంతా కూడా ఇష్టపడుతున్నట్టు మరి చేతులెత్తి చప్పట్లు కొట్టి కరచాలనం ద్వారా ఈ బాబును గణపరుద్దామని చెప్పేసి వాళ్ళందరూ ఏకకంఠనాదంతో ఇతనే మా రాజు అని మంచి వ్యక్తిని గొప్ప రాజుగా చేసుకున్నారు. 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బాబుని. దేవునికి మహిమ కలుగునుగాక. వెంటనే ఆ పిశాసి ఆ స్త్రీ ఉంది కదా, ఘోరం జరిగిపోతుందని చెప్పేసి అరిసి బట్టలు చింపుకుంటా ఉంది. పిచ్చిది కదా, పిచ్చెక్కిపోయినట్టుంది. చంపుకుంటున్నప్పుడు ఆమెని తరుముతూ బయటికి తరిమేసి ఆ బయటికి వెళ్ళిన తర్వాత ఆమెను ముక్కలు నరికేశారు. ఈ బాబు గొప్ప రాజై ఆ దేశాన్ని ఏలాడు. చప్పలు కొట్టి ప్రభువుని మహింపరుద్దాం. అది ఏ దేశం కాదు, మన తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు మరి దేవుని పిల్లలైనటువంటి యూదా రాజ్యం, యోవాషు అనే మరి యూదా రాజు ఆ 7 సంవత్సరాల బాబు మరి గొప్ప రాజై మరి 40 సంవత్సరాలు ఏలుబడి చేశాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్త్రీ పేరు ఏంటంటే అతల్యా. ఏం పేరండి? ఈ రాజు పేరు, ఈ 7 సంవత్సరాల బాబు పేరు ఏంటి? యోవాషు. ఎన్ని సంవత్సరాలు పెంచబడిందండి? ఎక్కడ పెంచబడింది? దేవుని మందిరంలో, నేను చూసిన యెరూషలేము మందిరంలో. హల్లెలూయా. మొన్న వెళ్ళాను కదా యెరూషలేముకి, అదే మందిరంలో పెంచబడింది. సొలొమోను ఆ మందిరం కట్టాడు. రాజులు 1వ గ్రంథం మీరు 7వ వచనం 1వ వచనం నుంచి చదువుతుంటే అక్కడ వ్రాయబడుతుంది సొలొమోను కట్టినటువంటి అద్భుతమైనటువంటి మందిరం అది. ఆ మందిరంలో, ఆ శ్రేష్టమైన విలువైనటువంటి మందిరంలో, దేవుని మందిరంలో మరి యోవాషు పెంచబడ్డాడు.
ఎంతోమంది రాజకుమారులు చచ్చిపోతున్న సమయంలో అతను పెంచబడ్డాడు. అయితే ఇప్పుడు నేను చెబుతున్నటువంటి ఈ అతల్య అనే ఆ స్త్రీ, లేకపోతే ఆ స్త్రీ ఎంతోమందిని పిల్లల్ని చంపిన మరి యోవాష్ అనే ఈ బాబుని చంపకుండా మరి కాపాడినటువంటి ఆ శ్రేష్టమైన విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాజులు 2వ గ్రంథాన్ని ఒకసారి అందరూ తీయగలుగుతారా? రాజులు 2వ గ్రంథం, పరిశుద్ధ గ్రంథంలో రాజులు 2వ గ్రంథంలో మనం చూస్తే అక్కడ మరి రెండు విషయాలు మీకు తెలియజేస్తాను. మొట్టమొదటి విషయం మీకు చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మరి విమోచకుని వంశాంకురం దేవుని మందిరములో దాచబడుట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటండి? ఎవరు దాచబడ్డారు? విమోచకుని వంశాంకురము దేవుని మందిరములో దాచబడుట. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క రక్షకులు పుట్టుకుంటూ ఎందరినో దేవుడు మరి యూదా జాతి కొరకు లేక దేశ ప్రజల కోసం మరి ఎందరినో దేవుడు కాపాడుతూ ఆ విధంగా మందిరంలో కాపాడుతూ వచ్చాడు. చివరికి అంతిమ రక్షకుడిగా యేసుక్రీస్తు వస్తాడు. మరి చూడండి, రాజులు 2వ గ్రంథం అందరూ తీసి చదివితే మీకు చాలా 11వ అధ్యాయం మాట మీకు కనిపిస్తుంది. 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. అతల్య అనే ఒక స్త్రీ, అతల్య అంటే మగోళ్ళేమో అనుకుంటారు మీరు. అతల్య అనే ఒక స్త్రీ దేశంలో వెళ్తుండగా దాచబడి ఉండేను. యెహోవా చేత ఏం చేయించారంట? ప్రమాణం చేయించి నిబంధన చేసి. ఎలాగా? మైక్ లేదు కదా మన బ్రదర్కి, ఇంకెవరికి మనకి వినిపిస్తుంది కానీ దూరంగా ఉన్న వాళ్ళకి వినిపించలే, లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా వినిపించదు. ఈ రాజులు 2వ గ్రంథంలో మరి 11వ అధ్యాయంలో 3వ వచనాన్ని మరి నేను చదువుతాను. 3వ వచనాన్ని అక్కడ అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దావీదుతో కూడా దాచబడి ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఏం చేయబడి ఉండేను? అదే ఎవరు? విమోచకుని వంశాంకురం దేవుని మందిరంలో దాచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఈ 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం మరి 12వ వచనాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. అక్కడ 12వ వచనంలో, అప్పుడు యాజకుడు రాజకుమారుని బయటకు తోడుకొని పోయి అతని తల మీద కిరీటం పెట్టి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చిన తర్వాత వారు అతనికి పట్టాభిషేకం చేసి చప్పట్లు కొట్టి రాజు చిరంజీవి అగునుగాక అని అందరూ చాటించారంట. అప్పుడు 13వ వచనంలో అతల్య కాయువారును జనులను కేకలు వేయగా విని యెహోవా మందిరమందున జనుల దగ్గరకు వచ్చి రాజు ఎప్పటి మర్యాద చొప్పున ఒక స్తంభము దగ్గర నిలుచుటయు అధిపతులను బాకా ఊదువారును రాజునొద్ద నిలువబడుటయు దేశపు వారందరూ సంతోషించుచు శృంగధ్వని చేయుటయు చూచి తన వస్త్రములను చింపుకొని ద్రోహము అని కేక వేయగా, కేకలు వేస్తూ ఉంటే ఇక పిచ్చి స్టార్ట్ అయినట్టుంది ఆమెకి. ఆ దేశాన్ని వెళ్తున్న ఆ అతల్య ఆ స్త్రీని ముక్కలుగా బయటికి తీసుకెళ్ళి నరికేశారు. దేవునికి మహిమ కలుగునుగాక.
మీరు ఇంకొక వచనం కూడా గమనించి చూడండి. దేవుడు ఆ మందిరములో ఉన్నటువంటి అతల్య గురించి మనం చదివితే 11వ అధ్యాయంలో చివరి వచనం చదివితే, యోవాషు ఏలనారంభించినప్పుడు అతడు 7 ఏళ్ల వాడంట. 7 సంవత్సరాలకు ఎవరైనా రాజ్యం వెళ్తారా? ఇతను ఏలడానికి దేవుడు కృపించాడు. ఎందుకో తెలుసా? మందిరములో ఉంచడం ద్వారా, మందిరములో దాచడం ద్వారా. మామూలుగా అయితే మోషే పుట్టినప్పుడు 3 మాసాలు దాచిపెట్టారు మోషేని. ఇతను మాత్రం 7 సంవత్సరాలు దాచిపెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. అదైతే జమ్ము పెట్టే, ఇది మాత్రం దేవుని మందిరం. అంటే నీ జీవితంలో, మీ కుటుంబంలో నీవైనా దాక్కునే స్థలం దేవుని మందిరమే. నీ పిల్లలైనా దాచేది, నీ పిల్లలైనా లేకపోతే నీ వంశమునైనా పెంచేది దేవుని మందిరమే. దేవుని మందిరంలోనే నీకు క్షేమం కలుగుతుంది. దేవుని మందిరంలోనే రాజులైన యాజక సమూహముగా వృద్ధిలోనికి రాగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఈ 7 సంవత్సరాలు ఈ ఎవరిని, మన యోవాషు అనే ఆ బాబుని పుట్టినప్పుడు ఆ బాబుని 7 సంవత్సరాలు మందిరంలో పెట్టి ఆ దాదికి చెప్పి చూడమని చెప్పింది కూడా యాజకుడు. ఆ టైంలో ఉన్నటువంటి యూదులకు గొప్ప యాజకుడు. మరి ఆయన యాజకుడు, ఈ బాబేమో రాజు. దీన్నే బైబిల్లో పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో చదివితే 4-9 దాకా మనము రాజులైన యాజక వంశం. పాత నిబంధనలోనే మందిరము ఆ కుమారుని అంతగా దాచి ఒక రాజుగా చేస్తే, రాజుగా ఉండాలని చెప్పి ఒక యాజకుడు కోరుకుంటే, ఆ రాజు యాజకుడు మరి యూదా దేశాన్ని ఆ భయంకరమైన రాక్షస మూక నుంచి, దేశాన్ని అల్లకొల్లలో చేస్తున్నటువంటి ఆ మనిషి నుంచి, ఆ అతల్య నుంచి తప్పించడానికి, మరి చిన్నప్పటి నుంచే పెంచడానికి మరి ఆ యాజకుడు కృషి చేయకపోతే మరి 7 సంవత్సరాల బాలుడు రాజు అయ్యేవాడు కాదు. అతను 40 సంవత్సరాల దాకా ఏలుబడి చేసేవాడు కాడు. ఇంకా ఆ అధ్యాయం అంతా బాగా చదివితే చాలా, ఇంకా ఆ అధ్యాయం అంతా ఇంటికెళ్ళి చదువుకోండి, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు రాస్తుంటాయి. విలువైనటువంటి ఆ మాటలు అక్కడ రాస్తుంటాయి. అక్కడ అది విశ్రాంతి దినం కనుక 7 సంవత్సరాలు మరి బాలుడుగా ఉన్నాయి ఈయన మనం రాజుని చేయాలి కనుక మందిరం అంటే విశ్రాంతి దినాన్ని చాలామంది ఆరాధన చేయడానికి వస్తారు కదా. ఆ రోజుల్లో శనివారం రోజు అది. దాంతోపాటు అతల్య అనే ఆ పిశాచిది కూడా వచ్చింది, ఆ ఆడ మనిషి కూడా వచ్చింది. మరి అలాంటి సమయంలో ఎంత కాపుదలో, ఎంత భద్రతో, దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ 11వ అధ్యాయంలో 20వ వచనం చదివితే, మరియు వారు రాజనగరు దగ్గర అతల్యను ఖడ్గం చేత చంపిన తర్వాత దేశపు జనులందరూ సంతోషించిరి, పట్టణమును నిమ్మలంగా ఉందంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే అలాంటి అతల్య లాంటి స్త్రీలు కానీ, అతల్య లాంటి పురుషులు కానీ పుట్టకుండా ఉండాలంటే, ఏదో ఇందాక మనం పాడుకున్నాం కదా, ఏంటి, పందివలే పొరలే పిల్లల్ని కనొద్దు. చెప్పండి, కుక్కవలే తిరిగే పిల్లల్ని కనొద్దు. నువ్వు పెళ్లి చేసుకునే దానికంటే ముందుగా ఎలాంటి వారిని కనాలి కంటే, చెప్పండి, మలాకి 2వ అధ్యాయం 14-15 ప్రకారంగా భార్యకి విడాకులు ఇచ్చేదానిలాగా, భర్తకి విడాకులు ఇచ్చేదానిలాగా, భార్యకి విడాకులు ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండొద్దు. అంతవరకు ఉండమని మలాకి 2వ అధ్యాయం 14-15 చెప్తుంది. అప్పుడు దైవ సంతతిని కంటావు. కానీ ఆ 2వ అధ్యాయం మలాకిలో 14-15 వచనాల్లో వారు దైవ సంతతినే కనాలనుకున్నారు. పందిలాగా పొరలొద్దు, కుక్కలాగా మరి కక్కిన దానికి వెళ్ళి దాన్ని నాకొద్దు, మంచిగా ఉండాలనుకున్నారు. కానీ వాళ్ళ బ్రతుకులలో అపవిత్రత జరుగుతూనే వచ్చింది. కనాలనుకున్నారు కానీ ఒకడు కనలేకపోయాడట. మరి మీ పిల్లల్ని అలా దైవ సంతతిని ఈ రోజులు అలాంటివండి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎందరో కడుపుల్లోనే కొంతమందిని కడుపు కోత అంటారు చూసారా, ట్యాబ్లెట్లు ఇచ్చి అపార్షన్లు చేయించడం, ట్యాబ్లెట్లు ఇచ్చి చంపడం. మరి ఏం చేయాలనుకుంటున్నారో, ఏం సుఖపడాలనుకుంటున్నారో, ఏ పాపంలో ఉన్నారో, యేసునామములో అలాంటి దుష్టాత్మ, అతల్యాన్ని పట్టిన ఆత్మ విడుచునుగాక.
అతల్య సచ్చింది కానీ ఆ దెయ్యం సావలే. వాటికి ఒక కాలం ఉందంట. యేసుప్రభే వస్తే అప్పుడే పంపించేస్తావా, మా కాలం వేరే ఉంది కదా అని అంటున్నాయి దెయ్యాలు. ప్రస్తుతానికి ఆ పందుల్లోకి పంపించు. అవి మనుషుల్లో ఉండాలనుకుంటాయి. పుట్టేటప్పుడు ఆ దెయ్యం పిల్లలు పుట్టాలనుకుంటుంటాయి, పుట్టేలాగా చేయాలనుకుంటాయి. కనుక అతల్య సచ్చింది కానీ అతల్యాన్ని పట్టిన దెయ్యం సావలే. ఈ రోజు వరకు కూడా మరి నిమ్మలం లేదు కుటుంబంలో, భార్యాభర్తల మధ్య. ఎక్కడైనా నిమ్మలం ఉందా? సర్వేలో తేలిన విషయం ఏంటంటే 100 కుటుంబాలలో 10 కుటుంబాలు నటించకుండా హ్యాపీగా ఉన్నారంట, 90 కుటుంబాలు నటిస్తున్నారంట. నవ్వు లేకపోయినా నవ్వును పూసుకున్నట్టు, మరి సంతోషం లేకపోయినా సంతోషించినట్లు, నిమ్మలం లేకపోయినా ఏదో నిమ్మలం ఉన్నట్టు 90 కుటుంబాలు శాంతి సమాధానం లేకుండా ఉన్నారు. సహోదరుడా, నీ భార్య ద్వారా నీకు శాంతి నిమ్మలం లేదు. సహోదరి, నీ భర్త ద్వారా నిమ్మలం లేదు, శాంతి లేదు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హృదయంలో ఉన్న అతల్యాన్ని యేసునామములో చంపుదువుగాక. ఏం చేయాలి? ఏ కత్తి తీసుకొని, భూమి మీద ఉన్నటువంటి భౌతికమనే కాదు, వాక్యమనే 2 అంచుల కట్టుకతో ఒక్క పోటు పొడుచుదువుగాక. యేసునామములో ఊరికే అట్లా, యేసునామములో సైతాన, నా హృదయంలో ఉన్న సైతాన, నా ఇంట్లో ఉన్న సైతాన, నా ఒంట్లో ఉన్న సైతాన అని చెప్పేసి ఒకసారి ఎత్తుదామా? ఎత్తుదాం ఇలా. యేసునామంలో నేను 3 లెక్క పెట్టేసరికి యేసునామంలో అంటే 3 సార్లు, యేసునామంలో అని 3 సార్లు అనేసరికి ఒక్క పోటు పొడవాలి. ఇట్లా నీ పక్కన వెనకాల ఉన్న వాళ్ళ మూతిపళ్ళు రాలగల అమ్మా, కొంచెం పక్కన ఏం చేయాలి? 3 సార్లు యేసునామం అనేసరికి యేసునామములో అతల్య అని మీరు అతల్య అని అనాలి. యేసునామం అంటే యేసునామములో, యేసునామములో పొడు యేసునామములో. పొడిచారా? ఎవరైనా పొడిచారా? లేదా మీరే ఇళ్లలో భార్యాభర్తలు పొడుచుకుంటున్నారా? అన్నదమ్ములు పొడుచుకుంటున్నారా? విడాకులు కావాలని భార్యాభర్తలు పొడుచుకుంటారా? అదే అతల్య. నువ్వు ఎప్పుడైతే పొడుస్తావో బైబిల్ రాసింది తొక్కు అని, హల్లెలూయా, వెళ్ళగొట్టు అని, తర్వాత తరుము అని, తర్వాత ఎదిరించు. ఈ 4 పనులు చేసి చూడు. అతల్య ఉంటే అడుగు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసునామములో అతల్య సచ్చునుగాక. అతల్య ఎప్పుడైతే సస్తాడో భార్యాభర్తల కుటుంబంలో ఏముంటుంది? నిమ్మలం, నెమ్మది, శాంతి. చూడండి 11వ అధ్యాయం 20వ వచనంలో, మరియు వారు రాజనగరు దగ్గర అతల్యాను ఖడ్గము చేత చంపిన తర్వాత దేశపు జనులందరినీ సంతోషించిరి. పట్టణము కూడా ఎలా ఉందంట? నిన్ను బట్టి నీ కాలనీ, నీ వీధి నిమ్మలముగా ఉంది. సహోదరి, నీ ద్వారా నీ భర్తకు నెమ్మది లేకుండా చేస్తున్నావా? సహోదరుడు, నీ వల్ల నీ భార్యకు నెమ్మది లేకుండా చేస్తున్నావా? పిల్లలారా, పిల్లల్ని కన్ని పిల్లల ద్వారా నెమ్మది పొందుదామనుకుంటున్నారు, కానీ పొందలేకుండా ఉండడానికి కారణం పిల్లలైన మీరు, మీ ద్వారా నిమ్మలం లేకుండా జరుగుతుందా? యేసునామములో యవనస్తులైన సహోదరి సహోదరులకు విడుదల కలుగునుగాక. ఎప్పుడో అతల్య చంపబడింది కానీ ఆ దయ్యం సావలే. బైబిల్లో అలాంటివి చచ్చినప్పుడు అంట, అలాంటి నాయకులు చనిపోయినప్పుడు, అలాంటి క్రూరులు చంపబడ్డప్పుడు అంట దేశం ఎంతో సంతోషిస్తుందట, ఆనందిస్తుందంట. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మరొక వచనాన్ని చదువుదాం. 13వ అధ్యాయంలో మీకు చెప్పాను కదండి, అంకురం. ఏ అంకురం అది? యూదా జాతిలో నుంచి, యూదుల మధ్యలో నుంచి, యూదా ప్రజల్లో నుంచి ఏ అంకురం అది? విమోచకుని అంకురం మందిరములో ఉన్నట్లుగా, లేక ఒక్కొక్క యూదుల్లో నుంచి దేవుడు ఒక్కొక్క రక్షకుని, ఒక్కొక్క విమోచకుని పుట్టించి 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 చివరికి యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు కదండి. 13వ అధ్యాయం 5వ వచనంలో చదివితే ఒక రక్షకుడు మరి మరొక యూదా రాజుల నుంచి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడుతుంది. చూడండి. కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా, ఇశ్రాయేలుకు ఒక రక్షకుడిని అనుగ్రహించగా, అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవుడు ఏదో ఒక రక్షకుని, ఈ రోజుల్లోనైతే మంచి కాపర్లను దేవుడు సంఘానికి ఇస్తున్నాడు. ఇంకా కొన్ని సంఘాలలో జీతగాలు ఎక్కువైపోయారు. అలాంటి వాళ్ళ నుంచి దేవుడు విడిపించునుగాక. ఈ జీతగాళ్ళకి జీతం వేయకపోతే విశ్వాసుల కొరకు ప్రార్థన చేయరు. ఈ జీతగాలు ఉంటారు కదండి, వాళ్ళని మరి కనపరచకపోతే విశ్వాసుల కొరకు ప్రార్థన చేయరు, ఉపవాసం ఉండరు, కన్నీళ్ళు కార్చరు. మరి నెలలో కనీసం ఒక పూట 3 పూటలన్నా దైవజనుడు ప్రార్థన చేయడానికి ముందుకు రాడు గనక ఉపవాసం ఉండి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో దైవజనులు విశ్వాసులు కలిసి అతల్య చచ్చిపోతుంది, అతల్య సమాధి చేయబడుతుంది, అతల్య క్రియలు లయమైపోతాయి. హల్లెలూయా. మరలా చదవండి, రక్షకుల్ని దేవుడు ఒక్కొక్క మరి దాచబడినటువంటి రక్షకుల్ని కావున అనుగ్రహిస్తున్నాడు. 13వ అధ్యాయంలో కావున యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుని అనుగ్రహింపగా అతని చేత ఇశ్రాయేలు వారు సిరియనుల వశములో నుండి తప్పించుకొని మునుపటి వలె స్వస్థానములలో కాపురముండిరి. మునుపటి వలె అంటే మళ్ళా నిమ్మలంగా. నేను చెప్పే ఈ రక్షకుడు వేరే రాజు యొక్క వంశంలో నుంచి, నేను ముందు చెప్పినటువంటి యోవాషు అనే ఆ రాజుని దేవుడు ఆ ప్రజలకు ఇచ్చినటువంటి ఆ రక్షకుడు వేరు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి పరిశుద్ధ గ్రంథంలో రాజులు 1వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుతారా? యెరూషలేములో మరి కొరడా పట్టుకొని ఆ మందిరాన్ని శుద్ధి చేసినట్లుగా ఈ రోజుల్లో కొరడా కావచ్చు, వాక్యం అనే కటకం కావచ్చు, దైవజనుడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు, లేక సంఘంలో చాలామంది హెచ్చరించుచు సత్కార్యాలు చేయడానికి ప్రేమ చూపుతూ సత్కార్యాలు చేస్తూ నిన్ను మందిరానికి ఆహ్వానిస్తూ, లేకపోతే ఇక నియామక కూటాలకు రమ్మని చెబుతూ వాట్సాప్ ద్వారా కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు, లైవ్ ద్వారా కావచ్చు, జూమ్ ద్వారా, లేకపోతే గూగుల్ మీట్ ద్వారా కానీ నిన్ను పిలుస్తున్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో నువ్వు దాచబడి, లేక ఒక శుద్ధీకరణ, కొరడాలంటే ఒక శుద్ధీకరణ పొందుదువుగాక. మరి మత్తయి వార్త 21వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు చేసిన ఆ శుద్ధీకరణ యెరూషలేము మందిరంలోనే, యెరూషలేము దేవాలయంలోనే. దీన్ని సొలొమోను కట్టినటువంటి విధానము 7వ అధ్యాయం 1వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదవగలుగుతారా? సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టించుచుండి దానిని అంతటినీ ముగించెను. మరియు అతడు లెబానోను అరణ్యపు నగరును కట్టించెను. చాలు, నగరును కట్టించెను. 15వ వచనము నుంచి మనము 21వ వచనం దాకా చదివితే కూడా మంచి విషయాలు రాసుంటాయండి. 7వ అధ్యాయంలో ఏమనగా 2 ఇత్తడి స్తంభములు పోత పోసిన, ఒక్కొక్క స్తంభము 18 మూరలు అంటే చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఇదంతా చదవకండి. 20వ వచనంలో మరియు 2 స్తంభముల మీద ఉన్న పీఠముల మీద అల్లిక పని, చాలా విషయాలు ఉన్నాయి. 21వ వచనంలో ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మంటపములో ఎత్తించను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీము అను పేరు పెట్టాను. ఎడమ పార్శ్వమున స్తంభమును ఎత్తి దానికి బోయజు అని పేరు పెట్టాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా చదువుకుంటూ వస్తుంటే చాలా విలువైనటువంటి విషయాలు మీరు యెరూషలేము ప్రార్థనా మందిరం గురించి, అది ఎలా కట్టబడిందో, మరి యేసుప్రభు దాన్ని ఏ విధంగా దొంగలుగా మారిపోయిన దాన్ని ఎలా శుద్ధి చేశారో, ఇప్పుడైతే దొంగలుగా కాదు, ఏకంగా యూదా చేతిలో నుంచి వేరే వాళ్ళ చేతిలోనికి వెళ్ళిపోయింది. పరిశుద్ధ ప్రార్థనలు అక్కడ జరగట్లేదు ఇప్పటికీ. నేను పోయిన వారం చెప్పాను కదా, యెరూషలేమా అని పిలిస్తే లోబడలేదు కనుక కోడాతో శుద్ధి చేస్తే ఏమి లాభం, పిలిస్తే ఏమి లాభం, లోబడిని పిల్లలకు శ్రమ అన్నట్లుగా శ్రమలకు గురైపోయారు. పరిశుద్ధ గ్రంథంలో మరి ఈ రాజులు గ్రంథంలో నేను చెప్తున్నటువంటి ఈ యోవాషు గురించి మరొక ముఖ్యమైనటువంటి మాటను మనం చదివి ప్రభువుని మహింపరుద్దాం. అందులో
స్తోత్రం. రెండవ విషయాన్ని మనం కొంతమంది రాజులు, ఒక ఇద్దరు ముగ్గురు రాజుల గురించి మనం చూద్దాం. ఇది మందిరంలో ఉండడం వల్ల క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను, టైం చాలా అయింది కనుక మనం ప్రభురాత్రి భోజనంలో పాల్గొందాం. రెండవ రాజు గురించి పరిశుద్ధ గ్రంథంలో, లేక కొందరు రాజుల గురించి, రెండవ అంశంలో ఒక ఇద్దరు ముగ్గురు రాజుల గురించి మీకు తెలియజేస్తాను. దీవించబడినటువంటి రాజులు, ఆశీర్వదించబడినటువంటి రాజులు. కొంతమంది రాజులు ఏం చేశారంటే, ఆ రాజుల్లో ఒక రాజు పేరు యోషియా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యోషియా అనే రాజు పాడైపోయినటువంటి మందిరాన్ని పట్టించుకున్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఎవరైనా బూజు దులిపి లేకపోతే మందిరాన్ని శుభ్రం చేయడానికి ఎంతో కష్టం, ఒళ్ళొంచి చేయడానికి. కానీ యోషియా అనే ఒక రాజు మందిరాన్ని తెరిచి, బూజు పట్టిపోయిన మందిరం, పాడైపోయిన మందిరం, శిథిలావస్థలో ఉన్నటువంటి మందిరాన్ని బాగు చేసినట్లుగా బైబిల్లో రెండవ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. దానికంటే మీకు పరిశుద్ధ గ్రంథంలో యోవాషు అనే ఆ మొదటి అంశంలో ఆయన కూడా, మీరు ఆ 11వ అధ్యాయం 12వ అధ్యాయాలు చదువుతూ ఉంటే తర్వాత చదువుకోండి. యోవాషు కూడా మందిరాన్ని తెరిచి, పాడైపోయినటువంటి మందిరాన్ని తెరిచి బాగు చేశాడంట. కనుక అతనికి దేవుడు దీర్ఘాయుష్నిచ్చి 40 సంవత్సరాలు ఏలుబడి చేయడానికి దేవుడు కృపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దెయ్యాలు పట్టినటువంటి స్త్రీలను చంపాలంటే మామూలు కత్తులు పనికిరావు. ఏ కత్తులు కావాలంటే దావీదు వాడినటువంటి కత్తులు కావాలి. యోవాషు అనే అతన్ని 7 సంవత్సరాలు ఒక దాదికి ఇచ్చి పెంచమని చెప్పి పెంచిన తర్వాత 7 సంవత్సరాల వయసులోనే అతన్ని రాజుగా కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసిన తర్వాత అతల్యాన్ని చంపడానికి ఎప్పుడో ఒక పక్కన ఉన్నటువంటి దావీదు యొక్క ఖడ్గాలు, దావీదుతో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఖడ్గాలు పట్టుకొని అతల్యాన్ని ముక్కలు నరికారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ రోజుల్లో నీ జీవితంలో శుద్ధీకరణ లేనప్పుడు, నీ జీవితంలో పాపం ప్రవేశించినప్పుడు, నీ ఖడ్గం లేకపోతే నీ వాక్యానికి, లేక నువ్వు చదువుతున్నటువంటి వాక్యానికి పట్టు లేనప్పుడు, మన దేవుడు ఎంత బలవంతుడో, లేక బైబుల్ గ్రంథంలో ఎన్ని ప్రాముఖ్యమైనటువంటి 2 అంచుల ఖడ్గం గురించి, వాక్యం యొక్క ఖడ్గం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం 6వ అధ్యాయంలో చదువుతూ ఉంటే దుష్టుని అగ్నిబాణములు ఆర్పడానికి అని, తర్వాత 6వ అధ్యాయం 12వ వచనంలో 4 గుంపులు దురాత్మలు ఉన్నాయి. వాటిని చంపడానికి, హతమార్చడానికి, దెయ్యములతో పోరాడడానికి ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో, సర్వాంగ కావచ్చు, సమాధానపు జోడు కావచ్చు, రక్షణ నిరీక్షణ శిరస్థానం కావచ్చు, అలాంటివి వాడడానికి ప్రయత్నం చేయాలి. అలా చేస్తే యోవాషులాగా నువ్వు మందిరాన్ని తెచ్చి నువ్వు బాగు చేసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పేది భౌతిక మందిరం కాదు, నీ మందిరాన్ని తెలిసి. ప్రభు ఏమంటాడు చాలాసార్లు, మీ మందిరం, మీ హృదయం అనే మందిరం మీలోనే నివాసం చేస్తా, కానీ అది బూజు పట్టింది, దాన్ని మీరు బాగు చేసుకోండి అని చాలాసార్లు చెప్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు 11వ అధ్యాయంలో కానీ 12వ అధ్యాయంలో కానీ యోవాషు మందిరం తెరిచిన పదం కనబడితే చదవండి ఒకసారి. మనం 2వ అంశంలోకి వెళ్ళిపోతాం. 12వ వచనం, 12వ అధ్యాయం చదవండి. 12 12 12 అయ్యగారు చదవండి. కనబడతలేదు. చదవండి. యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగు చేయుటకు, మ్రానులనేమి చెక్కబడిన రాళ్లనేమి కొనుటకు, మందిరము బాగు చేయుటలో ఆయన ఖర్చు అంతటికిని ఆ ద్రవ్యము ఇచ్చుచూ వచ్చిరి. యెహోవా మందిరమునకు వెండి పాత్రలైనను, కత్తెరలైనను, గిన్నెలైనను, బాకాలైనను, బంగారు పాత్రలైనను, వెండి పాత్రలైనను చేయబడలేదు. కానీ మరమ్మత్తు పని చేయువారికి మాత్రము ఆ ద్రవ్యము ఇచ్చి యెహోవా మందిరమును మరలా బాగు చేయించిరి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మందిరం ఏం చేశారండి? మరలా బాగు చేయించిరి. బాగు చేశారు. ఎవరు బాగు చేశారు? యోవాషేనా? దేవునికి స్తోత్రం. రెండవ విషయాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో
యోవాషు గురించి కూడా బైబిల్లో రాస్తుంటుంది. దినవృత్తాంతాల గ్రంథంలో 34వ అధ్యాయం, 2వ గ్రంథం చూడండి, 34వ అధ్యాయం 8వ వచనం చదవండి. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుటైన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతి అయిన మయషేయాను, రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోయాజు కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. హల్లెలూయా. హల్లెలూయా. 34వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపించిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో చదివి మనం ప్రార్థన చేసుకుందాం. దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో 29వ అధ్యాయం 3వ వచనంలో యోషియా గురించి రాసి ఉంటుంది చూడండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి, ఇతని పేరు యోషియా. మరి అంతకుముందు చదివినటువంటి అతను మరొక రాజు యోవాషు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శుభదం స్వరమెత్తి హల్లెలూయా. హల్లెలూయా. మరొక చోట మరొక భక్తుడు మందిరాన్ని బాగు చేస్తున్నప్పుడు ఒక ఆయనకి యెహోవా పరిశుద్ధ గ్రంథం దొరికిందంట. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట బైబిల్లో చదువుతాం. మొన్న మేము యెరూషలేముకి వెళ్ళినప్పుడు కుమ్రాన్ గుహలలో మరి తోలుతో చేయబడినటువంటివి కుండలో పెట్టబడిన వాటిని యెషయా గ్రంథాన్ని, మరి పరిశుద్ధ గ్రంథాన్ని అనేక తోలులో ఆ చుట్టల్లాంటివి కనుగొన్నటువంటి స్థలాన్ని చూడడానికి దేవుడు కృపించారు. అది కనుగొనడానికి మీకు పోయినసారి చెప్పాను కదండి, చాలామంది హతసాక్షులు అయ్యారు. బైబిల్లో కూడా మరి మందిరం బాగు చేస్తున్నప్పుడు కూడా మందిరంలో ఒక పరిశుద్ధ గ్రంథం దొరికినట్లుగా వ్రాయబడింది. ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. అందులోనే ఎన్నో అధ్యాయం చదవండి. మైక్ ఉన్న వాళ్ళు చదవండి, విన్నవారు. లేకపోతే ఎవరైనా మామూలుగా గట్టిగా చదవండి. ఇంకా పైనుంచి చదవండి. యెహోవా మందిరంలోనికి తీసుకొని వచ్చినప్పుడు హల్లెలూయా. బాగు చేయని ఏం దొరికినాయండి? అద్భుతమైనటువంటి మందిరం. మరి అక్కడ ఎంతోమంది కుమ్రాను గుహలలో మరి అవి దాచిపెట్టడానికి, ఈ తరానికి అవి అందడానికి మరి ఎంతోమంది మందిరాన్ని శుభ్రం చేయడం కాదు, కానీ వారు హతసాక్షులు అవ్వడానికి అప్పగించుకున్నారంటే మందిరాన్ని ఎంత చక్కగా చూసుకుంటారు, వారి హృదయం అనే మందిరాన్ని ఎంత చక్కగా కాపాడుకొని ఉంటారో ఒకసారి ఆలోచన చేయండి. మరి ఈ రోజుల్లో నీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉన్నా కూడా దీన్ని బూజు పట్టిస్తూ మరి పక్కన పెట్టేస్తున్న నీ జీవితంలో పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ నీ హృదయం అనే మందిరాన్ని బాగు చేసుకోవడానికి ప్రభు కృప ఇచ్చునుగాక. అందరం ఒక్కసారి అలాగే మోకరించి మన చెయ్యి ప్రభు వైపు ఎత్తి, దేవా పాడైపోయినటువంటి నా మందిరాన్ని తెరవడానికి కృప ఇమ్మని ప్రార్థన చేసుకోండి. దేవా తండ్రి, మా యొక్క కుటుంబంలో పాడైపోయినటువంటి మా బిడ్డల యొక్క జీవితాన్ని బాగు చేయమని అలా చేతులెత్తి ఒక్కసారి ఎవరైనా, ఎవరి హృదయాలు కానీ ఎవరి జీవితాలు కానీ దుర్భరంగా ఉంటే, లేక కుటుంబాల్లో ఇంకెవరైనా బంధువులు మార్పు లేని వారై ఉంటే ఒకసారి అలా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మళ్ళీ మనం ఆయనకు అప్పగించుకొని, దేవా మా హృదయపు తలుపులు తెరవక ఎంతకాలమైందో మా జీవితంలో, మా హృదయపు స్థితిని బాగు చేసుకొనక, మా అంతరంగమును నాయన బాగు చేసుకొనక, అంతరంగములో శుద్ధి కోరే దేవుడవు, అంతరంగములో పవిత్రతను కోరే దేవుడవు నాయన. ఇదిగో మా హృదయపు తలుపులు ఒక్కసారి తెరిచి మా హృదయములో, మా హృదయానికి పట్టిన
మా హృదయ ధ్యానానికి పట్టిన, మా హృదయపు తలంపులకు పట్టినటువంటి నాయన బూజంతా దులుపుకోవడానికి, ఆ అపవిత్రత అంతా తీసుకోవడానికి ప్రభువా, ఇంకా నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, అయ్యా నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి కృపణమని ప్రార్థన చేసుకుందామా ఒకసారి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచమని అడుగుదాం. నన్ను నేను కడుక్కోవడానికి కృప ఇవ్వమని అడుక్కుందాం. నీ మందిరాన్ని బాగు చేయడానికి. ప్రభు అంటున్నాడు, ఈ దేహం నీది కాదు, నీ సొత్తు కాదు, అది నా దేవాలయం, ఆ దేహం నాది, విలువ పెట్టి కొన్నాను అంటున్నాడు. ఒకవేళ అది ఇంకా అలాగే అపవిత్రమైనటువంటి జీవితంతో నీ హృదయం బలహీనపడి ఉంటే, యేసయ్యా ఒక్కసారి నన్ను ఖండించమని అడుగు, ఒకసారి నన్ను కడగమని అడుగు. వెండి బంగారములు దొరికినట్లు నాయన మీ వాక్యము నాకు దొరకాలి. భక్తులందరూ మందిరాన్ని బాగు చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథము దొరికినట్లు ప్రభువా, లోతైన జలములలో ప్రభువా నాయన ముత్యములు దొరికినట్లుగా, విలువైనవి దొరికినట్లు ప్రభువా, అయా తండ్రి మా హృదయాన్ని బాగు చేసుకొని, మా హృదయాన్ని మెత్తన చేసుకొని మీ పరిశుద్ధ గ్రంథాన్ని వెతుకుటకు సహాయం చేయి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రభు వాక్యము అనే అద్దములో మా హృదయ స్థితిని బాగు చేసుకున్నటకు కృప కలుగునుగాక. చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా మా హృదయ స్థితిని తెలియజేయమని అడుగుదాం. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు ఈ సమయంలో. నీ హృదయ స్థితిని దేవుడు ఈ సమయంలో తెలియజేస్తున్నాడు. నీ కళ్ళు మూసి నీ హృదయము తెరచి ప్రార్థన చేయి. నీ కళ్ళు మూసి నీ హృదయపు తలుపులు తెరచి ప్రార్థన చేయి. నా హృదయంలోనికి రండి యేసయ్యా, నా హృదయం పాడైపోయి ఉందయ్యా, నా హృదయం బూజు పట్టి ఉందయ్యా. హృదయం అనేడు తలుపు నొద్ద నువ్వు ఎన్నిసార్లు తట్టినా నేను తీయలేని స్థితిలో ఉన్నాను. నేను నిద్రమత్తులోనే పడి ఉన్నానయ్యా. నీ కొరకు నా హృదయపు తలుపులు తెరుస్తున్నానయ్యా. నా హృదయంలోనికి రండి ప్రభు. దేవా పరిశుద్ధ గ్రంథం నా చేతిలో ఉంది, కానీ ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని తెరవలేని స్థితిలో ఉన్న నేను, నా హృదయం ఎలా తెరవబడగలదు? దేవా తండ్రి, విలువైనటువంటి మీ మాటలు ఎలా నాకు కనబడగలవు? నా నేత్రములు మోయబడి ఉన్నాయి ప్రభువా, నా మనోనేత్రాలు మోయబడి ఉన్నాయి ప్రభువా. తెరువు ప్రభు అని అడుగుదాం. ప్రభుని ఒకసారి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఒక చేయి ప్రభు వైపుతో ప్రార్థన చేద్దాం, కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఒకసారి అందరం లేచి లోపడి ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నా హృదయపు తలుపులు నీ కొరకు తెరుస్తున్నాను. నా మదిలోనికి రండి. మదిలో ప్రభువా నాయన వాక్యం ఉండాలి, నా గదిలో ప్రార్థన ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. ప్రభు నా సాక్ష్యం దెబ్బతినింది ప్రభువా అని కన్నీళ్లతో ఆయన పాదాలు కడగలుగుతావా? నా ఆత్మీయ జీవితం దెబ్బతినింది ప్రభువా, భౌతికమైన మందిరంలో లేక. దేవా నాయన, మీరు నివసించే మా హృదయం అనే మందిరాన్ని కూడా ప్రభువా తెరవలేని స్థితిలో మిమ్మల్ని రానివ్వక ప్రభు అపవాదికి చోటిచ్చాను నాయన. 7 దెయ్యములకు చోటిచ్చాను ప్రభువా నాయన. చెడు స్నేహితులకు చోటిచ్చాను ప్రభువా, ఆ తల్లికి చోటిచ్చాను ప్రభు. వాడిని నా హృదయంలో నుంచి తరిమివేయి, నాలో నివసించి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అందరం ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుందాం. మీ పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎవరైతే మీ పిల్లలు మీ మాట వినక, దేవుని మాట వినక, పరిశుద్ధ గ్రంథం చదవక, ఇంకా లోకానికి దగ్గరగా ఉన్నారో, దేవుని రాజ్యానికి దూరంగా ఉన్నారో, వారి నిమిత్తం చేతులెత్తి ప్రార్థించు. హల్లెలూయా. అతల్య అనే ఆ దయ్యం ఈ పిల్లల్ని పట్టకముందే, అతల్య అనే ఆ దుష్ట శక్తుల ప్రభావం
వాని ఉచ్చుల్లోనికి నిన్ను లాగక ముందే మొరబెట్టి ప్రార్థన చేయి. యేసయ్యా, నీ కృప నాకి అయ్యా, నా హృదయమును బాగు చేసుకోవడానికి, నా మందిరాన్ని బాగు చేసుకోవడానికి, తలుపులు తెరిచి బాగు చేసుకోవడానికి, ప్రభువా మీ సన్నిధిలో ఉండి బాగు చేసుకోవడానికి, భౌతికమైనటువంటి ఈ ప్రార్థనా మందిరంలో జరిగే నియామక కూడికల్లోకి వచ్చి ప్రభువా నీళ్ళు కుమ్మరించినట్లు మా హృదయము తలుపులు తెరిచి కుమ్మరించే కృపనేమని అడుగుదాం. మీ ప్రేమ అయా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మాలో కురియుటకు ప్రభువా మా హృదయములు తెరువు ప్రభు అని అడుగుదాం. మా హృదయాలు తెరువు ప్రభు అని అడుగుదాం. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. యేసు, హల్లెలూయా. తెరవయా. తెరిచే శక్తిని ప్రభువా, బాగు చేసుకునే కృపని అండి ప్రభువా. స్తోత్ర. రక్తమే జయం. ఓ యేసు నామములో తెరవబడునుగాక. అతలియా ప్రభావం యేసు నామములో లయమగునుగాక. విడిపిస్తున్న యేసుకి చేతులెత్తి ఒక నిమిషం స్తోత్రం చెప్పుదాం. స్తోత్రం. హృదయంలో స్తుతి, హృదయాంతరాలలో నుంచి దేవునికి స్తుతి చెప్పుదాం. స్తుతిద్దాం ప్రభువుని. మా రక్షణకై స్తోత్రం అని చెప్పుదాం. మాకిచ్చిన రక్షణకై స్తోత్రం అని చెప్పుదాం. దుష్ట శక్తుల నుంచి, అతీలియా నుంచి దేవా లోకమును విడిపించినందుకు స్తోత్రం అని చెప్పుదాం. స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం